హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు మంచి హెల్దీ వీడియో చూపిస్తున్నానండి. బోన్ స్పెషల్ బచ్చల కూర అండి. ఉల్లికారం పెట్టి రెడీ చేశాను. దీనికి 2 కట్టలు బచ్చల కూర తీసుకున్నానండి. అవి నీట్గా కడిగేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నప్పుడే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి, లేదంటే 1 డేలో ఇది పాడైపోద్ది. ఉల్లికారానికి కావాల్సినవి ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, ఉల్లిపాయల ముక్కలు తీసుకున్నానండి. ఇవన్నీ ఇలా తీసుకొని పేస్ట్కి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపులోకి కూడా నేను ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు పైన స్టవ్ పైన గిన్నె పెట్టి మనం ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎంతో పట్టదండి, తక్కువే పడుతుంది. ఎందుకంటే బచ్చల కూరలో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది. చాలా జికటగా ఉంటుంది అన్నమాట బచ్చల కూర అనేది. ఇప్పుడు ఇదిగో ఉల్లికారం ముద్ద చూసారా, ఇలా తయారు చేసుకున్నాను అనమాట. బాగా మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ముక్కల్లానే కనిపించాలి. బాగా ఫ్రై అయిపోయి ఆనియన్స్, ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బాగుందో లేదో చెప్పండి. బచ్చల కూర బోన్స్కి స్పెషల్ అండి. స్కిన్కి కూడా చాలా మంచిది. స్కిన్ కూడా ఎక్కువ ఆకుకూరలు తినడం వల్ల స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది. తోటకూర, ఆకుకూరలు ఆకుకూర టైప్ ఆఫ్ ఏ ఉన్నా సరే మంచి స్కిన్ గ్లో వస్తుందండి. బోన్స్కి కూడా చాలా మంచిది, బ్లడ్ కూడా చేరుతుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆకుకూరలు కూడా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నవన్నీ ఆ గిన్నెలో వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 కట్టలు మాత్రమే, చాలా వరకు 4 తెస్తే 2 ఉన్నాయి, 2 పోయాయి. చాలా వరకు వెంటనే బేగా పేస్ట్ అయిపోతాయండి ఇవి. ఇగో ఇంతవరకు ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని, లైట్గా ఉప్పు సరిపోతుంది, ఆకుకూరలో ఉప్పు ఎక్కువ అవసరం ఉండదు. సరిపడేటట్టు ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిలో ఉల్లికారం ముద్ద రెడీ చేసుకొని ఉంచుకున్నాను కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి దీంతో కలిపి మిక్స్ చేసి ఫ్రై చేయాలన్నమాట. ఇదైతే చాలా మంచి కర్రీ అండి. ఇటువంటివి తినడం వల్ల చాలా మంచిది, హెల్దీ ఫుడ్. పిల్లలకి ఇలాంటివి లంచ్ బాక్స్లో యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలాంటివి మంచి ఫుడ్. చూసారా, ఈ విధంగా వచ్చింది, బాగా ఫ్రై అయింది. దీన్ని మనం బాగా ఫ్రై అయిన దాన్ని దీనికి కారం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఉల్లికారం పెడితే కారంతో పని ఉండదు. ఇలా అయిపోయింది చూసారా ఫ్రెండ్స్. ఇలా అయిన దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ బాగుంటే ఖచ్చితంగా వీడియోస్ ఏమైనా మీకు నచ్చితే, ఎంతో కొంత ఉపయోగపడింది అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ కావాలి మీ అందరిది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.